153 డేస్ బైబిల్ కంప్లీషన్లో ఈరోజు డే 9. ఈరోజు నేను జెనసిస్ 43 నుండి 50 వరకు చదివాను. ఆది కాండము జెనసిస్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో మీతో పాటు ఒక చక్కటి క్రిస్టాలజీ సంబంధించింది పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా మనము ముందు నుంచి చూస్తూ ఉంటామన్న దాని విషయంలో ఇక్కడ 49వ అధ్యాయం 49th చాప్టర్ జెనసిస్ దాంట్లో 10th వర్స్ 10వ వచనంలో అక్కడ రాయబడిన మాట, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇక్కడ యాకోబు తన యొక్క కుమారులను పిలిచిన తర్వాత ఒక్కొక్కరికి వారి యొక్క ఏజ్ ప్రకారము లేకపోతే ఆర్డర్ ఆఫ్ బ్రదర్స్, వాళ్ళందరూ అన్నదమ్ములు ఉన్నారు కదండి, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ యూదా దగ్గరకు వచ్చేసరికి యూదా విషయంలో చెబుతున్న మాట ఏంటంటే, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు అని చెప్పి. ఇది కేవలము యూదా గురించి చెప్పబడిన మాట కాదండి, ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన యొక్క రాబోతున్న రాజ్యం ఏ విధంగా ఉండబోతుందో, యూదా గోత్రము నుండి ఆయన రాబోతున్నారని ఒక ప్రవచనాన్ని ఇక్కడ ముందుగానే తెలియపరుస్తున్నారు. ఎందుకంటే రాజదండము అనేది రాజుల చేతిలో ఉంటుంది, అది తొలగదు అని చెప్తున్నారు. దీని కంటిన్యూషన్ మనం ఎక్కడ చూస్తామంటే మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ 12th వర్స్, అదేవిధంగా 16th వర్స్లో 2 మార్లు దేవుడు అక్కడ దావీదుతో చెబుతూ మాట్లాడుతున్నారు. ఏమని? నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, దావీదు చనిపోయిన తర్వాత, నీ గర్భము నుండి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. ఒకటి, రాజ్యము స్థిరపరుస్తున్నాను అంటున్నారు. 16వ వచనము, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. దావీదు నుండి వచ్చే సంతానము, అతని రాజ్యము స్థిరపరచబడి నిత్యము ఉంటుందంట. సో యాకోబు యూదాకి ప్రవచిస్తే ఏమని చెప్తున్నాడు? అతని రాజదండము అతని నుండి తొలగిపోదు అని. యూదా నుండి దావీదు వచ్చాడు, తర్వాత దేవుడు దావీదుతో డేవిడ్ కవెనెంట్ ఇది, దావీదుతో నిబంధన చేస్తున్నాడు, ఈ రాజ్యం స్థిరపరచబడుతుంది అని చెప్పి. అదే లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనంలో గాబ్రియల్ దూత వచ్చి మరియతో మాట్లాడుతుంది చూడండి. ఆయన గొప్పవాడై, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రిని దావీదుగా పోలుస్తూ, అంటే చూడండి, లీనియేజ్, హ్యూమానిటీలో యూదా గోత్రము నుండి దావీదు రావడము, దావీదు యొక్క వంశావళి నుండి, ఆ జీనియాలజీ నుండి యేసుక్రీస్తు ప్రభు రావడము, ఆయన యొక్క రాజ్యము, తండ్రి అనే దేవుడు దావీదు రాజ్యాన్ని ఆయనకి ఇస్తాను అని చెప్పి అక్కడ చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తాము, ఇది కేవలం ఈ లోక మట్టుకు రాజ్యము కాదండి. ప్రకటన గ్రంథంలో 1000 పరిపాలన జరగబోతుంది. ఆ 1000 పరిపాలనలో కూడా సాతాను బంధించిన తర్వాత దేవుడు 1000 పరిపాలన యేసుక్రీస్తు ప్రభుకి ఈ లోకంలో విడిచిపెట్టబడిన వాళ్ళ మీద ఆ యొక్క 1000 పరిపాలన ఉండబోతుంది. దాంట్లో ఆయన రాజ్యం